హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో మామిడికాయ రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. సమ్మర్ వచ్చిందంటే చాలు మనకి మామిడికాయలు విరివిగా దొరుకుతూ ఉంటాయి కదా! వాటితో చాలా రకాల రెసిపీస్‌ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇలా కొబ్బరి కాంబినేషన్‌తో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాకుండా మనకి ఈ పచ్చడి అనేది 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. దీనికోసం మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మామిడికాయని కడిగి తడి లేకుండా తుడిచేసేసుకొని చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకొని కొలత తీసుకోండి. చూడండి ఇక్కడ మనకి ఒక బౌల్‌కి అయ్యాయి కదా! ఇప్పుడు పచ్చి కొబ్బరిని కానీ అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా అదే బౌల్‌తో పావు కప్పు దాకా తీసేసుకోవాలి. అంటే ఒక కప్పు కొబ్బరి ముక్కలకి పావు కప్పు అనమాట. అదే 4 కప్పుల ముక్కలకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న పెనం పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి వాటిని బాగా వేయించుకోండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా డ్రైగా అయిన కరివేపాకును వేసుకోండి. మనం ఏదైనా పౌడర్‌లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కరివేపాకును ఇలా కాస్త ఆరబెట్టుకున్నది వేసుకున్నామంటే మనకి ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ కరివేపాకు, ఈ దినుసులన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో ఇవంతా చిటపటలాడేంత వరకు వేయించేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత రోట్లోకి వేసేసి మెత్తని పౌడర్‌లాగా దంచుకోవాలి. రోట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుందండి. ఒకవేళ రోలు అవైలబుల్‌గా లేని వాళ్ళు మిక్సీలోకైనా వేసేసుకోవచ్చు. ఈ పౌడర్ మనకి బాగా మెత్తగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! మామిడికాయ ముక్కల్ని వేసేసుకోండి. ఇక్కడ చిన్న రోట్లో దంచుతున్నాను కాబట్టి సగం మాత్రమే వేశాను. ఈ సగం మనకి కాస్త కచ్చా పచ్చాగా మెదిగాక ఇప్పుడు ఇందులోకి మనం తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేశానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మిగిలిన మామిడికాయ ముక్కలన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా దంచుకోవాలి. మనకిక్కడ చాలా మెత్తగా అవసరం లేదండి. కాస్త కచ్చాపచ్చాగా ఉంటేనే ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఆ ముక్కలు కూడా మెదిగాక ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా మెత్తగా దంచుకోవాలి. మీరు కావాలంటే రెగ్యులర్‌గా చట్నీలు మనం మెత్తగా సాఫ్ట్‌గా దంచుకుంటాం కదా! ఆ విధంగా అయినా దంచుకోవచ్చు. లేదంటే ఇలా చిట్టి చిట్టి ముక్కలు అక్కడక్కడ ఉండేలాగైనా దంచుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ ఉంటే మనం తినేటప్పుడు కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది. అలా ఇష్టపడని వారు మెత్తగా దంచేసేసుకోవచ్చు. అంటే మనం గ్రైండ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్నమాట. ఇలా దంచేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నాం కదా! అదే పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్రని వేసి ఇవంతా బాగా చిటపటలాడుతూ ఫ్రై అయిపోయాక ఒక చిటికెడు ఇంగువను కూడా వేసేసుకోవాలి. ఇంగువ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకును 4 లేదా 5 ఎండుమిర్చి ముక్కలను వేసేసుకొని ఈ పోపునంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసేసుకోవడం వల్ల అన్నీ కూడా క్రిస్పీగా అయిపోతాయి. తర్వాత ఈ పోపును మనం ముందుగానే దంచి పెట్టుకున్న ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడిలోకి వేసేసుకొని అంతా కలిసేలాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, రైస్‌లోకైనా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి ఈ పచ్చడి 4, 5 రోజులు నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రుచి మీకి చాలా బాగా నచ్చేస్తుంది. మరి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేసి ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాసినీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.